నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. నేను మీ శివ. రాజ్యసభ సభ్యులు ఎంపిక విషయంలో ఒక అనూహ్యమైన పరిణామం జరిగింది. గతంలోనే రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య గారు కానీ, బేదా మస్తాన్ రావు గారికి కానీ ఏపీ నుంచి మరొకసారి, అంటే వైసీపీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఒకరు బీజేపీ నుంచి, మరొకరు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించేలా అయితే ఈక్వేషన్స్ చేంజ్ అయినాయి. అలాగే సానా సతీష్ బాబు గారిని, గతంలో సానా సతీష్ బాబు గారి మీద ఆంధ్రజ్యోతిలో పెద్ద కథనం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, లోకేష్ బాబు గారి పేరు కానీ ఉపయోగించుకొని చాలా లాబింగ్లు జరుపుతున్నాడు, కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, లేకపోతే ఇతరత్ర పనులు చేపిస్తానని భారీగా పైరువీలు జరుపుతున్నాడు అని పెద్ద కథనం అయితే వచ్చింది. ఇప్పుడు అదే సానా సతీష్ బాబుకి అయితే మరోసారి రాజ్యసభకు పంపేందుకు, అంటే మోపిదేవి వెంకటరమణ గారు రిజైన్ చేసిన ప్లేస్లో 26 వరకు పదవీ కాలం ఉన్న రాజ్యసభ సీటు విషయంలో సానా సతీష్ బాబు గారే పచ్చ జెండా ఊపారు. సో ఇది కీలకమైన పరిణామం. ఎందుకంటే సానా సతీష్ బాబు గారిని ఇటీవలే పైరవిస్టు, లేకపోతే ఇతరత్ర కొన్ని అక్రమాలు చేస్తున్నాడు, పేరు ఉపయోగించుకుని చాలా పనులు చేస్తున్నాడని ఆంధ్రజ్యోతి వంటి పత్రిక హెచ్చరించిన సమయంలో ఇప్పుడు సానా సతీష్ బాబుకు ఏకంగా రాజ్యసభ పంపించడం అనేది రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది, ఎలాంటి మ్యాజిక్ అయినా జరుగుతుంది, పైకి కనిపించేవంతా రాజకీయం కాదు అని అయితే మరోసారి అయితే స్పష్టతనిచ్చినట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి మీద ఇతరత్ర ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కేవలం దాన్ని మాత్రమే ప్రజలు నమ్ముతారు, లేకపోతే ఏదో జరిగిపోతుంది తిమ్మిని బమ్మి చేయడం అనేది రాజకీయాల్లో ఎప్పుడు ఉంటుంది. దాని వెనకాల బిహైండ్ ద సీన్ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. సో సానా సతీష్ బాబు విషయంలో నేను మొదటి నుంచి మన ఛానల్లో కూడా ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను. ఆంధ్రజ్యోతి హెచ్చరిస్తుంది కేవలం తూతు మంత్రపు హెచ్చరికలే. తెలుగుదేశం పార్టీ పెద్దలతో సానా సతీష్ బాబుకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వంటి కీలక పదవిని అప్పగించారు, మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ. సో అంటే తెలుగుదేశం పార్టీతో సానా సతీష్ బాబుకు ఎలాంటి విభేదాలు లేవు. అందులోని పైరవిస్టుగా, ఢిల్లీలో మంచి లాబియింగ్ చేసే వ్యక్తిగా సానా సతీష్ బాబుకు బోలెడు పేరుంది. అలాగే ఈడీ కేసులు కానీ, ఇతరత్ర సిబిఐ కేసులు కానీ ఆయన మీద ఉన్నాయి. సో ఇలాంటి కేసులను ఎదుర్కొన్న వ్యక్తి మరోసారి టీడీపీ ఆయనను రాజ్యసభకు పంపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో మనకు కనిపించేదంతా కరెక్ట్ కాదు, అలాగే కనిపించిందంతా తప్పు కాదు. అలాగే జనసేన నుంచి కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్నయ్య నాగబాబు గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది కీలకమైన చర్య. ఎందుకంటే ఖచ్చితంగా రాజ్యసభ ఖాళీ అవుతున్న సీట్లలో మాకు ఒక సీటు కావాలని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుబట్టడం, నాగబాబు గారిని అనకాపల్లి సీటు 2024 ఎన్నికల్లో అనకాపల్లి సీటు లోక్సభ సీటును త్యాగం చేసిన విషయంలో కానీ బీజేపీ కూడా సానుకూలంగా ఉంది. రాజ్యసభకు ఖచ్చితంగా నాగబాబు గారిని పంపించాల్సిన అవసరం ఉంది అని. అయితే కొన్ని ఈక్వేషన్స్ నేను ముందు చెప్పాను కదా, రాజకీయాల్లో కొన్ని ఈక్వేషన్స్ చాలా కీలకంగా పనిచేస్తాయి. అందులోనూ మోపిదేవి వెంకటరమణ గారు సీట్లో 26 వరకు మాత్రమే పదవీకాలం ఉంది. అంటే సుమారు 2 ఏళ్లలో ఆ పదవీకాలం ముగిసిపోతున్న తరుణంలో ఇప్పుడు రాజ్యసభకు పంపడం కంటే రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకురావడం మంచిదని అయితే ఒక వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్లయితే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 3 సీట్లకు అలాగే రాష్ట్ర క్యాబినెట్ మరోసారి భర్తీ చేయడమా, లేకపోతే విస్తరించడమా, లేకపోతే మార్పులు చేర్పులు చేయడం అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. కేవలం నాగబాబు గారిని తీసుకుంటారా, లేకపోతే మొత్తం క్యాబినెట్ విస్తరణ ఉంటుందా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేది తెలియాల్సి ఉంటుంది. సో ఈ కీలకమైన పరిణామం నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మారుతుంది, రాజకీయ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి, రాజ్యసభ సీట్ల విషయంలో, అంటే రాజ్యసభ సీట్ల విషయంలో బీజేపీకి నెంబర్ కావాలి. కొన్ని కీలకమైన బిల్లులు, జమిలీ వంటి బిల్లులను వాళ్ళు ఆమోదించుకోవడానికి వాళ్ళకి తగినంత అండ కావాలి, వాళ్ళకి తగినంత సంఖ్యాబలం కావాలి. రాజ్యసభలో చాలా తక్కువ సంఖ్యాబలం ఉంది కాబట్టి ఆ సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి కృష్ణయ్య గారిని తీసుకొచ్చారు. కృష్ణయ్య గారికి ఇంకా ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. గొప్ప విషయం ఏంటంటే బీజేపీలో ఇప్పటివరకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తిని బీజేపీ ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక చేసింది, ఓన్లీ ఫర్ నెంబర్ గేమ్. సో టీడీపీ అంటే ఇక బేదా మస్తాన్ రావు గారిని వాళ్ళు అధికారికంగా తీసుకున్నారు. సో సానా సతీష్ బాబు గారిది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం. సో నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవడం, జనసేనకి 4 బెర్తులు మంత్రి పదవులు దక్కడం అనేది ఇప్పుడు కీలకమైన అంశం అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.